ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరిగింది. అనంతరం జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత 70 సంవత్సరాల నుంచి ఎస్టీ రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నాం. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఈసారి ఖచ్చితంగా మిమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్స్తామని ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా అంటున్నాడు. 70 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, ఏ ముఖ్యమంత్రి ఎస్టీ జాబితాలో చేర్చలేదు. మొన్న ముఖ్యమంత్రి ఖచ్చితంగా మిమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్స్తామన్నారు. మొన్న చూసినాం, మళ్ళీ ఇప్పుడు చూస్తాం. 2 సంవత్సరాలు వెళ్ళిపోయింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సారు ఎస్టీ జాబితాలో చేర్స్తామన్నారు. మేము ఒక్కటే సార్ మిమ్మల్ని అడిగేది, మేము మిమ్మల్ని ఏమీ అడగడం లేదు. మమ్మల్ని ఎస్టీ జాబితాలో మా బిడ్డలు, మా తల్లులు, పిల్లలు అందరూ బాగుండాలని, మాకు ఎస్టీ రిజర్వేషన్ కల్పిస్తే మాకు అందరూ బాగుంటారని మేము అడుగుతున్నాం. ఒక్కటే, ఏ గవర్నమెంట్ వచ్చినా మిమ్మల్ని ఎస్టీ జాబితా, మా గవర్నమెంట్ వస్తేనే ఎస్టీ జాబితాలో చేస్తామంటారు. ఇట్లా 70 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఒకటే, వాల్మీకులంటే ఏందో తెలియదు కానీ చూపిస్తాం. మా సత్తా ఏందో, వాల్మీకుల పవర్ ఏందో రాజకీయ నాయకులు బాగా వాడుకుంటున్నారు. నేను ఒక్కటే చెప్తున్నా, వినండి. మేము ఏ పదవులకు ఆశీడం లేదు. ఒక్కటే మాట్లాడుతున్నాం. మేము రాష్ట్రం అంతా, మా రాష్ట్ర నాయకుడు కొండపల్లి హక్కులప్పన్న, మేము రాష్ట్ర నాయకులమే. మా గిరిజమ్మక్క, మా అందరూ కలిసి మొత్తం తింది. రాయలసీమ అంతా మొత్తం అన్ని సంఘాలు ఎస్టీ రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నాం. ఈరోజు మేము కలెక్టర్ సార్ని ఒక్కటే అడిగాం. మేము అడిగాం తెలుసా సార్, మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్చండి సార్. మేము ఈ కలెక్టర్ మెడికల్ ఎక్కి నడిచి అరిగిపోతుంది. మేము కూడా ముస్లింలు, మా పెద్దలందరూ చనిపోయినారు సార్ అని చెప్పినాం. ఇప్పుడే మేము కూడా లాస్ట్కు ముస్లింలు అయిపోయినాము సార్. మరియు గత 19 సంవత్సరాలు నాకు అప్పటి నుంచి ఎస్టీ రిజర్వేషన్, మా అబ్బాయి కూడా పోరన్నాడు ఎస్టీ రిజర్వేషన్ కోసం. మేము ఇదే అడుగుంటాను, మీదే చెప్తున్నాం. మేము ఒక్కటే కలెక్టర్ సార్ని అడిగినది, మాకు ఎస్టీ రిజర్వేషన్ ఖచ్చితంగా కావాలి. మేము ఏ రాజకీయ, మేము చంద్రబాబు నాయుడు సార్కి ఒక్కటే, సార్ మీరు 2 సంవత్సరాలు వెళ్ళిపోయింది, మమ్మల్ని ఎస్టీకి చేస్తామన్నారు, చేస్తలేదు. జగన్మోహన్ రెడ్డి చెప్పా 5 సంవత్సరాలు ఖచ్చితంగా సార్ ఎస్టీ జాబితాలో చేస్తామన్నారు. ఎస్టీ జాబితాలోకి చేర్చలేదు. చంద్రబాబు నాయుడు సార్ గవర్నమెంట్ కూడా 2 సంవత్సరాలు అయిపోయింది. ఖచ్చితంగా ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నాము.